హాయ్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నాను. ఈ రోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే టీనేజ్ పిల్లలకి వచ్చే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ కోసం ఒక చక్కటి మందుని అయితే చెప్పబోతున్నానండి. యాజ్ ఏ గుడ్ మదర్ మీరు కూడా ఉపయోగిస్తారని అనుకుంటున్నాను. అయితే వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే ఈ కాలం పిల్లలు చెప్పిన మాట అస్సలు వినరు. ఫాస్ట్ ఫుడ్స్ అయితే ఎక్కువగా తింటూ ఉంటారు. అలా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్, ఇంకా అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక చక్కటి ఔషధం అన్నమాట. మీ ఇంట్లో ఉంటే గనక ఈజీగానైతే మీరు చేయగలుగుతారు. లేనప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్తాను. అయితే గోంగూర ఉంటుంది కదండి, ఈ పుల్లటి గోంగూరకి వచ్చే కాయలు ఏవైతే ఉంటాయో ఆ కాయలు తెంపేసి చక్కగాను అవి టీలాగా మరగబెట్టుకొని, అంటే వాటర్లోని అవి వేసేసి మరగబెట్టి వాటిని మార్నింగ్ టైంలోని వాళ్ళకి తీసుకోవడానికి, అంటే తాగడానికి ఇవ్వాలి. ఈ రకంగా మనము 5 days కూడా ఇచ్చినట్లయితే మార్నింగ్ టైంలోని వాళ్ళకి మెన్సెస్ అనేది కరెక్ట్గా టైంకి అనేది వస్తుందండి. సో ఇన్ కేస్ మీ దగ్గర అవి లేవు అనుకునేటప్పుడు, సీజన్ కాదు అనుకునేటప్పుడు ఈ హనీలోనే రోజ్ హనీ అని ఉంటుందండి. ఇదిగోండి చూడండి, అరకు నుంచి అయితే మా వారు తెప్పించారనమాట. రోజ్ పెటల్స్ తోని తయారు చేయబడింది. ఈ హనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎలా వాడాలి అని అంటే, మార్నింగ్ టైంలోని పిల్లలకి బ్రష్ చేసిన తర్వాత ఒక స్పూన్ అయితే తినడానికి ఇచ్చేసేయండి. ఈ రకంగా ప్రతిరోజు డైలీ చేయాలి. ఆ 5 days వదిలేసి. అర్థమవుతుంది కదండి. ఈ రకంగానైతే యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా అలాగే వాళ్ళ మెన్స్ట్రల్ పీరియడ్స్ అనేవి టైంకి అయితే వస్తాయండి. మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ టైం వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం చేంజ్ అనేవి తప్పనిసరిగా చేయాలండి. అవేంటి అని అంటే, ఫుల్గా ఆయిల్లో ఫ్రై అయినవి, ఇంకా అలాగే మసాలాలు, కారాలు ఎక్కువగా పడుతున్నవి, ఇలాంటివి ఏవి కూడా ఇవ్వకూడదండి. పసిపాపకి మనం ఏ విధంగా పెడతామో ఫుడ్, అదే విధంగా పెట్టినట్లయితే వాళ్ళకి టమ్మీ బాగుంటుంది. అలాగే మనం కూడా హ్యాపీ అవుతాం అనమాట. వాళ్ళకి జీవితాంతం కూడా మంచి లైఫ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే చాలా మంది మదర్స్ ఏంటంటే, మెచ్యూర్ అయిన తర్వాత ఓవర్ బ్లీడ్ అయ్యేటప్పుడు పిల్లలకి మనం సర్ది చెప్పుకోవాలి. ఇది తగ్గిపోతుంది, నెక్స్ట్ ఫేజ్ లో బాగుంటుంది, తర్వాతకి బాగుంటుంది, కొంచెం ఓర్చుకో అని చెప్పేసి మనం సర్ది చెప్తూ ఉండాలి. అలాగే దానికి తగ్గట్టు ఫుడ్ హ్యాబిట్స్ అనేవి వాళ్ళకి చేంజ్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా పులుపులు, కారాలు, ఉప్పులు, ఇంకా అలాగే స్పైసెస్, ఆయిల్లో ఫ్రై అయినవి, ఫాస్ట్ ఫుడ్స్ తిన్నారంటే అక్కడ మీకు తగ్గడం కాదు కదా, ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా మనము వాళ్ళకి కంప్లీట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడము. ఇంకా అలాగే మైదా, పంచదార, చాక్లెట్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలండి. బయట ఫుడ్, ముఖ్యంగాను పిజ్జాలు, బర్గర్లు, నాన్ వెజ్లు ఎక్కువ తినే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ మానుకున్నట్లయితే వాళ్ళకి ఇర్రెగ్యులారిటీ అనేది పోతుంది, రెగ్యులర్ అవుతాయండి. ఎవరైనా కూడాను ఫస్ట్ 6 months ఒక ఫేస్, ఆ తర్వాత 1 year ఒకలా ఉంటుంది, ఆ తర్వాత 1 year ఇంకొకలా ఉంటుంది. ఫస్ట్ 6 months ఏంటంటే వాళ్ళకి 15 daysకి రావడం, లేదంటే వచ్చిన తర్వాత ఆగకుండా ఎక్కువగా బ్లీడ్ అవ్వడం, ఇంకా అలాగే కొంతమందికి ఏంటంటే మధ్యలో 1 month వదిలేసి ఆ తర్వాత ఇంకొక 1 month రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ 6 months మనం వాళ్ళని చాలా జాగ్రత్తగానైతే చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చే 1 yearలో ఏంటంటే ఎవ్రీ 15 daysకి కాకుండాను 20 daysకి, 25 daysకి ఇలా వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే రెగ్యులరైజ్ అవుతుంది, 27 daysకి ఖచ్చితంగా వస్తుందండి. ఈ రకంగా రావాలి అని అంటే మనం పిల్లలకి ఈ ఫుడ్ చార్ట్తో పాటు చిట్కాలు మన ఇంట్లోనే ఉన్నాయండి, చాలా రకాలు. ఇలాంటివన్నీ కూడా ఫాలో అవ్వండి. అయితే చాలా మంది ఏంటంటే చిమ్మిలి ఉండలు పెడుతూ ఉంటారు. ఇవేంటంటే మీరు ఆ 5 days తప్పించి ఆ తర్వాత తనకి కంప్లీట్గా స్టాప్ అయిన తర్వాత మీరు ప్రతిరోజు కూడా ఇవ్వాలి. అంతేగాని అవుతున్నప్పుడు కూడా ఇస్తే మటుకు అది ఓవర్ బ్లీడ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందండి. చాలా మంది తెలియక ఇలా చేస్తూ ఉంటారు. చిమ్మిలి ఉండల్లోని మనకి బెల్లము అలాగే నువ్వులు 2 కలుపుతారు. సో ఈ బెల్లం వల్ల ఏంటంటే ఇంకా కడుపులోని ఇబ్బందికరంగా అవుతుంది.
సో ఇది గుర్తు పెట్టుకోండి, ఈ రకంగా ఫాలో అవ్వాలండి. అయితే చాలా మంది పేరెంట్స్ చేస్తున్న పొరపాటు ఏంటంటే వాళ్ళు ఫుడ్కి అయితే నో రిస్ట్రిక్షన్స్, ఇంకా అలాగే బయట ఫుడ్ వాళ్ళు ఫుల్గా తింటారు, ఆయిలీ ఫుడ్ తింటారు, ఇంకా ఇలాంటి బాధలన్నీ కూడా పడుతూ ఉంటారు. అంతేకాదండి, నేటి కాలంలోని పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకా అలాగే థైరాయిడ్, ఇలా రకరకాలుగా వచ్చి పిల్లలు పుట్టకుండా వాటికి కారణాలు అయితే అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ అలాంటిది, అంతా కూడాను కలుషితం అయితే అయిపోయింది. కాబట్టి పాలు అనేవి అస్సలు ఇవ్వకుండా ఉండండి. పాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కంప్లీట్గా కట్ చేయండి. పాలలోని మనకి కాల్షియం ఉంటుంది కదండి, మీరు పాలు ఎలా కట్ చేయమంటున్నారు? పాలకి ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్పండి అని అంటే ఆకుకూరలు ఇవ్వండి, లీఫీ కర్రీస్ మీరు చక్కగాను అవి తీసుకువచ్చి పెట్టండి పిల్లలకి. అందులోని ఎటువంటి కల్తీలు ఉండవు కాబట్టి, నాకు తెలిసి ఎటువంటి కల్తీలు లేవు ప్రస్తుతానికి ఆకుకూరల్లోని. అవి ఇవ్వండి, అవి చాలా బాగా పనిచేస్తాయి. ఈవెన్ స్కిన్ టెక్స్చర్, ఇంకా అలాగే చాలా మందికి మొటిమలు వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడాను క్యూర్ అవుతాయండి. నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. అయితే ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.